ప్రాథమిక స్థాయి డిజిటల్ పాఠాలకి స్వాగతం, సుస్వాగతం. పిల్లలకి శుభోదయం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఉపాధ్యాయులకు నా నమస్కారం. పిల్లలు బాగున్నారా? అమ్మా నాన్న చెప్పిన మాటలను వింటున్నారా? చదువుకుంటున్నారా? ఆటలు ఆడుకుంటున్నారా? పిల్లలు, మనం ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన పనులను చేయాలి, వారి మాట వినాలి. చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. మరి ఈరోజు పాట వినటానికి మీరు సిద్ధమే కదా? పిల్లలు, ఈ పాఠంలో మీకు ఇష్టమైన బొమ్మలు, వీడియోలు ఉన్నాయి. కాబట్టి మీరు పాఠం ప్రారంభం నుంచి చివరి వరకు జాగ్రత్తగా వినాలి సుమా. మీరు 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం, నోట్స్, పెన్ను లేదా పెన్సిల్తో సిద్ధంగా ఉన్నారు కదా? ఇక ఎందుకు ఆలస్యం, పాఠం ప్రారంభించుకుందామా? పిల్లలు, ముందుగా నేను మీకు ఒక బొమ్మను చూపిస్తాను. దాన్ని జాగ్రత్తగా గమనించాలి. తరువాత ఆ బొమ్మకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మరి ఆలస్యం ఎందుకు, బొమ్మను చూసేద్దామా? ఒకసారి జాగ్రత్తగా గమనించండి. పిల్లలు, బొమ్మని గమనిస్తున్నారా? అటు ఇటు చూడకండి. జాగ్రత్తగా బొమ్మలో ఏమేమి ఉన్నాయో పరిశీలించండి. పరిశీలిస్తున్నారు కదా? పిల్లలు, గమనించారు కదా? బొమ్మలో ఎవరెవరు ఉన్నారో చెప్పండి. మీరేం గమనించారో ఒకసారి పరిశీలిద్దామా? బొమ్మలో చెట్లు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇల్లు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, గంప ఉంది, పడవలు ఉన్నాయి, వాన ఉంది, నీరు కూడా ఉంది. అవును కదా పిల్లలు? ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించారు కదా? సరే, ఇప్పుడు మరి బొమ్మలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు, గుర్తుకొస్తుందా? పిల్లలు ఏం చేశారో ఒకసారి చూద్దామా? పిల్లలు నీటిలో పడవలు వదులుతున్నారు. ఏం పడవలు? కాగితపు పడవలు. అదేవిధంగా పిల్లలు వాన చినుకులతో ఆడుచున్నారు. అవును కదా పిల్లలు? పిల్లలు నీటిలో పడవలు వదులుతున్నారు, పిల్లలు వాన చినుకులతో ఆడుచున్నారు. ఇలాంటి ఆటలంటే మీకు చాలా ఇష్టం కదా? నేను కూడా చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకున్నాను. నాకు కూడా వానలో ఆడాలంటే చాలా ఇష్టం. మీకు కూడా వానలో ఆడాలనిపిస్తుంది కదా? మరి
మీరు వానలో ఎలాంటి ఆటలు ఆడతారు? గుర్తుకొస్తున్నాయి కదా? మీరు వానలో ఆడే ఆటలన్నీ మీకు గుర్తుకొస్తున్నాయి కదూ? నాకు కూడా చాలా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలు వానలో ఆడే బొమ్మలు చూద్దామా? బొమ్మలంటే మీకు ఇష్టం కదా? ఒకసారి పరిశీలించండి. చూసారా పిల్లలు? ఇక్కడ చాలామంది పిల్లలు వానలో తడుస్తూ ఆనందిస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు. మీకు కూడా వానలో అలా తడవాలని ఉంది కదా? నాకు కూడా అలాగే ఉంది. మరి ఇప్పుడు మరొక బొమ్మ చూద్దామా? ఈ బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు? వానలో సైకిల్ దొక్కుతున్నారు. నేను కూడా చిన్నప్పుడు అలానే తొక్కాను. మీకు కూడా వానలో అలాగే సైకిల్ తొక్కాలని ఉంది కదా? అబ్బా, వానలో సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మరి ఇంకొక బొమ్మను చూద్దామా? పిల్లలు ఇక్కడ గమనించండి. ఒక చిన్న బాబు వాన కురిసినాక రోడ్డు మీద నిలిచినటువంటి నీటితో ఆడుకుంటున్నాడు. తన నీడని చూసుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఇంకొక బాబు వానలో గొడుగును పట్టుకొని ఎగిరి గంతు వేస్తున్నాడు. గంతు వేసేటప్పుడు చూడండి, నీళ్ళు ఇలా చిందుతున్నాయి. అబ్బా, ఆ ఆనందమే వేరు కదా? పిల్లలు, ఈ బొమ్మలు చూస్తుంటే మీకు కూడా వానలో ఇలాంటి ఆటలు ఆడాలని ఉంది కదా? మరి మీకు ఇప్పుడు ఒక వీడియో రాబోతుంది. ఆ వీడియోలో పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి పరిశీలించండి. పిల్లలు చూస్తున్నారు కదా? అబ్బా, ఎంత బాగా వర్షం కురుస్తుందో. పిల్లలు చూడండి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడండి, ఎంత ఆనందంగా ఆడుతున్నారో. చూశారు కదా పిల్లలు? ఆ పిల్లలు వాన నీటిలో తడుచుకుంటూ గుండ్రంగా తిరుగుతూ ఆడుతుంటే అబ్బా, వాళ్ళ ముఖాల ఆనందం చూడండి. మీకు కూడా అలాగే ఆడాలనిపిస్తుంది కదా? నేను కూడా చిన్నప్పుడు నా స్నేహితులతో అలానే చాలా ఆటలు ఆడుకున్నాను. మరి పిల్లలు, ఈరోజు మనం వానకి సంబంధించినటువంటి గేయాన్ని నేర్చుకోబోతున్నాం. దాని పేరేమిటో తెలుసా? వానదేవుడా. ఏంటి పిల్లలు? వానదేవుడా. పిల్లలు, ముందుగా మనం గేయాన్ని చదువుకుందాం. పిల్లలు జాగ్రత్తగా చూడండి. వానల్లు కురవాలే వానదేవుడా,
వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురువాలే వానదేవుడా. తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురువాలే వానదేవుడా, చాటంత మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా. మా ఊరి కుంటల్లు వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. పిల్లలు విన్నారు కదా? మరిప్పుడు గేయాన్ని రాగయుక్తంగా పాడుకుందాం మరొకసారి, సరేనా? వానల్లు కురువాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురువాలే వానదేవుడా. తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురువాలే వానదేవుడా, చాటంత మబ్బు పట్టి వానదేవుడా, వర్షంగా మారాలే వానదేవుడా. చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలే వానదేవుడా. మా ఊరి కుంటల్లు వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా. చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. పిల్లలు రాగయుక్తంగా పాడుకున్నాం కదా? మీరు కూడా అలాగే మీకు వచ్చిన రాగంలో పాడుకోండి, సరేనా? మరిప్పుడు ఈ గేమ్లో ఉన్నటువంటి కఠిన పదాలకి అర్థాలను తెలుసుకుందాం. పదాలు, అర్థాలు. మొదటి పదం ఆసరా. ఆసరా అనగా తోడు. ఉదాహరణకి ముసలివారికి మనం ఆసరాగా ఉండాలి, అంటే వాళ్ళకి సహాయంగా ఉండాలి. రెండోది మత్తడి. మత్తడంటే చెరువు నుండి నీరు బయటకు వచ్చు ప్రదేశం. ఉదాహరణకి మా ఊరి చెరువు మత్తడై పొంగింది. వర్షాకాలంలో వానలు కురిసినాక, కుంటలు నిండినాక ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక ప్రదేశంలో ఆ గట్టుపై నుంచి నీరు బయటకు వస్తుంది. దాన్నే మనం మత్తడి అంటాం. సరేనా పిల్లలు? ఇప్పుడు గేయంలో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మీకు ఒక వీడియో చూపిస్తున్నా, చూడండి. పిల్లలు చూస్తున్నారు కదా? అక్కడ ఏం పడుతుంది? వాన పడుతుంది. గమనిస్తున్నారా? వాన ఎలా పడుతుందో చూస్తున్నారా? పిల్లలు, వానాకాలం రాగానే
వానలు కురవటం ప్రారంభమవుతాయి. మరి ముఖ్యంగా వానలు కురిసినాక రైతులు పొలం పనులు మొదలు పెడతారు. మరి అనేక పంటలు పండుతాయి. వాటిలో నీరు ఎక్కువ అవసరం ఉండే పంట వరి చేను. ఇప్పుడు ఒక వరి చేనుని మీరు చూడండి. చూడండి పిల్లలు, ఎంత పచ్చగా ఉందో వరి చేను. వరి చేను లోపల నీళ్లు చూస్తున్నారా? వరి చేను అంతా నీటితో నిండి ఉంది కదా. వరి చేను చాలా అందంగా ఉంది కదా. మరి వానలు బాగా కురిస్తే వరి చేలకి నీరు అందుతుంది, వరి చేను బాగా పండుతుంది. ఒకసారి ఈ చిత్రాన్ని చూడండి. ఏం కనిపిస్తున్నాయి మీకు? మేఘాలు. పిల్లలు జాగ్రత్తగా గమనించారా? ఒక నల్లని మేఘం, ఒక తెల్లని మేఘం. నల్లని మేఘం కనిపిస్తుంది మరియు తెల్లని మేఘం కనిపిస్తుంది. పిల్లలు, మీరు ఆకాశంలో చూస్తూ ఉంటే ఎంతో అందమైన మేఘాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటుంది. వాన పడబోయే ముందు ఎలాంటి మేఘం ఉంటుంది ఆకాశంలో? మీలో చాలా మందికి తెలుసు, నల్లని మేఘం. ఎప్పుడైతే తెల్లని మేఘం నల్లగా మారి చల్లని గాలి తగిలిందో అప్పుడు మనకి వాన పడుతుంది. అవును కదా పిల్లలు? మీరు కూడా చాలాసార్లు ఇది గమనించే ఉంటారు. నల్లని మేఘాలు గాలికి మెల్లగా ప్రయాణిస్తూ ఉంటాయి. మీరు ఆకాశంలో చూసినప్పుడు చూడండి, మేఘాలు అలా అలా వెళుతూ ఉంటాయి, ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి మేఘాలను ఒకసారి చూద్దామా? చూస్తున్నారా పిల్లలు? నల్లని మేఘాలు ఎలా ప్రయాణిస్తున్నాయో. పిల్లలు చూశారు కదా? నల్లని మేఘాలు అలా గాల్లో ప్రయాణిస్తూ వెళ్తున్నాయి. ఎంత అందంగా ఉందో కదా. మరి అవి మనకి వాననిస్తాయి. పిల్లలు ఈ వీడియో చూడండి. అలాంటి నల్లని మేఘాల వల్ల ఎంత పెద్ద వర్షం పడుతుందో, వాన చూడండి ఎలా కురుస్తుందో. గమనిస్తున్నారు కదా పిల్లలు? ఎలా ఉంది వాన? చాలా ఎక్కువగా ఉంది. చూస్తున్నారా? వాన జోరుగా కురుస్తుంది. పిల్లలు ఇలాంటి దట్టమైన మేఘాలు, చాటంత మబ్బు పట్టి అంటే చాలా ఎక్కువ మేఘాలు వచ్చినప్పుడు వాటి ద్వారా మనకి పెద్ద వర్షం వస్తుంది, పెద్ద వాన వస్తుంది. తుల్లి తుల్లి కురవటం అంటే అదే. తుల్లి తుల్లి కురవటం అంటే చాలా ఎక్కువ వాన కురవటం. పిల్లలు ఇది చూడండి, బొమ్మ చూడండి.
పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఇది ఒక నీటి చుక్క. అది ఎక్కడి నుంచి వచ్చింది? వాన చినుకు ద్వారా వచ్చేటువంటి ఒక చిన్న నీటి చుక్క. గమనిస్తున్నారా? ఇలాంటి ఒక్కొక్క నీటి చుక్కలు కలిస్తే మనకి ఎక్కువ వాన వస్తుంది, ఎక్కువ నీరు వస్తుంది. చూసారా నీటి చుక్క ఎంత అందంగా ఉందో? గమనిస్తున్నారు కదా పిల్లలు? మరి ఇలాంటి నీటి చుక్కలు అనేకం కలిస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. చూస్తున్నారా పిల్లలు? ఇలాంటి అనేక నీటి చుక్కలు కలిసి వాన రూపంలో, గమనిస్తున్నారు కదా ఎంత నీరు వస్తుందో? చూడండి ఆ నీటి చుక్కలు ఆ నీటి మీద పడుతుంటే ఎంత అందంగా ఉందో. పిల్లలు ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా? జాగ్రత్తగా గమనించండి పిల్లలు. బాగుందా? పిల్లలు ఇక్కడ చూడండి. బాగా వానలు కురిసిన తర్వాత చెరువు ఎంత నిండిందో. దేనితోటి నిండింది? వాన నీటితోటి నిండింది. చూడండి ఆ చెరువు ఎంత కలకల్లాడుతూ ఉందో. పిల్లలు వానలు కురిసిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న కుంటలు, చెరువులు, కాలువలు ఇవన్నీ నిండుతాయి. ఇవన్నీ నిండితేనే రైతులు సంతోషిస్తారు, మనము సంతోషిస్తాం. మరి ఈ నీటితో నిండిన చెరువును చూశారు కదా? చెరువు నిండినాక ఆ నీరు ఏమవుతుంది? మనం మత్తడని చెప్పుకున్నాం కదా, ఏదో ఒక ప్రదేశంలో నీరు బయటికి వస్తుంది. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి చూద్దామా? పిల్లలు గమనిస్తున్నారా? నీరు చూడండి, బాగా వానలకి చెరువులు నిండిపోయి చెరువు నుంచి నీరు బయటకి వస్తుంది. రోడ్డు మీద చూడండి ఎలా నీరు ప్రవహిస్తుందో. చూశారు కదా? ఆ నీరు ప్రవహించుకుంటూ వేరే వైపు వెళ్తుంది. పిల్లలు ఇలాంటి వానలు కురిస్తే మనకి ఎంతో సంతోషం, ఆనందం. ఈ బొమ్మను గమనించారా? చూడండి మీలాంటి చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు? అక్కడ ఆడుతున్నారు. ఎక్కడ ఆడుతున్నారు? చెరువు నిండిపోయి నీరు పైనుంచి ప్రవహిస్తుంటే అక్కడ చూడండి ఎంత ఆనందంగా ఉన్నారో వాళ్ళు. ఎగిరి గంతులు వేస్తున్నారు. పిల్లలు ఇంకో ఫోటోలో గమనించారా? గేదెలు చెరువులో దిగి హాయిగా నీరు తాగుతున్నాయి. చూశారా పిల్లలు? నల్లని మేఘాలు ఏర్పడి మనకి మంచి వానలు కురిసి చెరువులు, గుంటలు, కాలువలు అన్నీ నిండి మంచి పంటలు పండితే
ఎంత సంతోషమో కదా. పిల్లలు, నీరు చాలా అవసరం మనకి. మీ అందరూ తెలిసినవే, మనం ఉదయం లెగిసిన దగ్గర నుంచి నీరు లేకపోతే ఏ పని జరగదు. త్రాగటానికి, వాడుకోవటానికి, పంటలు పండించడానికి, ఇలా చెప్పుకుంటే అనేక ఉపయోగాలు ఉన్నాయి. మరి ఈ నీరంతా ఎక్కడి నుంచి వస్తుంది మనకి? వానల ద్వారా వస్తుంది. పిల్లలు, పాఠం అర్థమైంది కదా. మరి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఇస్తాను పిల్లలు. ఆ ప్రశ్నలు ఒకసారి చూడండి. ఈరోజు మనం ఎంతవరకైతే గేయాన్ని నేర్చుకున్నామో ఆ గేయం నుండి మొదటి ప్రశ్న, గేయంలోని ద్విత్వాక్షర పదాలను గుర్తించి వాటిని మీ నోట్ పుస్తకంలో రాయాలి. రెండో ప్రశ్న, గేయంలోని మూడక్షరాల పదాలను గుర్తించి వాటిని మీ నోట్ పుస్తకంలో రాయండి. పిల్లలు, ప్రశ్నలకి జవాబులు రాస్తారు కదా. మరొక పాఠంతో కలుద్దాం, సరేనా?